అక్కడ నెయ్యి ట్యాంకర్ బోల్తా కొట్టింది. విషయం తెలుసుకున్న స్థానికులు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. బిందెలు గిన్నెలతో ట్యాంకర్ దగ్గరకు పరుగున వచ్చారు. ట్యాంకర్ నుంచి కారుతున్న నెయ్యిని తమ వెంట తెచ్చిన గిన్నెలు, డొక్కులు, బిందెలలో పట్టుకుని నవ్వులు చిందిస్తూ వెళ్లారు. ఇక దొరికిన వారికి దొరికినంత మహారాజా అంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. పడిపోయిన ట్యాంకర్ ఆ నెయ్యిని తిరుమలకు తీసుకెళ్తోంది. జిల్లాలోని కొండాపురం మండలం ఏటూరు వద్ద చిత్రావతి నది వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. పూణె నుంచి తిరుమలకు 21,000 లీటర్ల నెయ్యితో వెళ్తోంది ట్యాంకర్. ప్రమాదంలో కొంత నెయ్యి నేలపాలు కాగా ఇంకా ట్యాంకర్ నుంచి కారుతున్న నెయ్యిని స్థానికులు తమ వెంట తెచ్చిన గిన్నెలు, బిందెల్లో పట్టుకుని వెళ్లారు. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. రైట్గా ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ డీటెయిల్స్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్ శర్మ చెప్పండి, ఇక నెయ్యి ట్యాంకర్ బోల్తా కొట్టింది, ఇక అలాగే స్థానికులు బిందెల్లో అలాగే నెయ్యిని కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, మీరు అన్నట్టు ఏదైతే ఇందాపూర్ నుంచి వస్తున్నటువంటి టీటీడీకి సరఫరా చేస్తుంది నెయ్యి ట్యాంకర్ బోల్టా పడడంతో ఈ ఘటన జరిగింది. మొత్తం ట్యాంకర్ కింద పడంగా నెయ్యి బయట రావడంతో స్థానికులు హుటాహుటిగా అక్కడికి బిందెలు, తర్వాత ఇతర వస్తువులు తీసుకొచ్చి వాటిని తమ నింపుకొని తీసుకెళ్లడం ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు మనం చూసాం. కానీ ఇది తిరుమలకు వెళ్తున్నటువంటి నెయ్యి కావడంతో మరింత ప్రాధాన్యత ఏర్పడింది. కొండాపురం పోలీస్ స్టేషన్ లో దీనిపైన కేసు కూడా నమోదైంది. ఏదైతే ఏటూరు జంక్షన్ దగ్గర రావడానే చేరుకునేసరికి వెళ్తున్నటువంటి ఏదైతే ట్యాంకర్ ఉందో స్పీడ్ కంట్రోల్ చేయబోయి అదుపు తప్పి పడినట్టు తెలుస్తుంది. ఈ మహారాష్ట్ర పూణే జిల్లా ఇందాపూర్ చెందినటువంటి వెహికల్ గా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి మొత్తం 21,500 కేజీల నెయ్యి ఉంది. దీని విలువ సుమారు 1,24,00,000గా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి స్పీడ్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ హైవే రోడ్డు పక్కకి దిగి ట్యాంకర్ అదుపు తప్పి పడిపోయింది. ఇందులో నెయ్యి పూర్తిగా కింద పడిపోయింది. నెయ్యిని దగ్గర ఉన్న ప్రజలు కొంత తీసుకెళ్లారు. అయితే డ్రైవర్ కు ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. మొత్తానికి తిరుమల దేవస్థానం సంబంధించిన నెయ్యి వ్యవహారం చర్చనీయాంశమైన నేపథ్యంలో నెయ్యి ఇట్లా రోడ్డు పాలు కావడం కూడా కొంత చర్చకు దారితీస్తుంది. బ్రాహ్మణి. ఓకే రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.